సిఎస్సి సైట్లో సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 S7 మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్లో S7 మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి ఒకసారి చూద్దాం. ముందుగా గూగుల్లో csc.ap.government.in అని ఎంటర్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద మన యొక్క యూజర్ నేమ్ అంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం అటెండెన్స్ చేయడానికి ఉపయోగించే మన యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ కింద అటెండెన్స్ యాప్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా ముందుగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే మనకి ఎలా కనబడుతుంది. యాక్సెసిబిలిటీని రెడ్యూస్ చేసుకోవాలి. సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి CCE మార్క్స్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. CCE మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ కనబడుతుంది. దాని మీద ప్రెస్ చేయగానే స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ వ్యూ టైప్ సబ్జెక్ట్ టీచరా, క్లాస్ టీచరా. సబ్జెక్ట్ టీచర్గా మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటేనేమో సబ్జెక్ట్ టీచరు, క్లాస్ టీచర్గా ఎంటర్ చేయాలనుకుంటేనేమో క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటే అకాడమిక్ ఇయర్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఎగ్జామ్ ఇప్పుడు ప్రజెంట్ మనం S7 మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి S7 సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. క్లాసు, సెక్షన్ మనకి ట్యాగ్ అయినటువంటి సబ్జెక్ట్ మ్యాపింగ్లో మనం ట్యాగ్ చేసుకున్నటువంటి క్లాసులన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాంట్లో ఏదన్నా ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఏ మార్క్స్, ఏ సబ్జెక్టు అంటే ఏ క్లాస్కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ మన యొక్క కన్సర్న్ సబ్జెక్ట్ కనబడుతుంది. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా, ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మనకి డిస్ప్లే అవుతారు. ఇక్కడ ఈజ్ అటెండెడ్ అని చెప్పేసి అంటే అటెండెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రిటర్న్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. అకాడమిక్ స్టాండర్డ్ 1, స్టాండర్డ్ 2, స్టాండర్డ్ 3 వీటి ప్రకారం కన్సర్న్ స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ చేయాలి. కింద ఎలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ మనకి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి అలర్ట్ మెసేజ్ సక్సెస్ అని చెప్పేసి ఇలా కనబడుతుంది. ఒకేసారి 10-15 మంది స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు వ్యూ టైప్ ఇందాడేమో క్లాస్ టీచర్ చూసాము, సబ్జెక్ట్ టీచర్ చూసాము. ఇప్పుడు క్లాస్ టీచర్ సెలెక్ట్ చేసుకోవాలి. అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎగ్జామ్ టైప్ S7 సెలెక్ట్ చేసుకుంటాము. మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. మనం క్లాస్ టీచర్గా అలాట్ అయినటువంటి సెక్షన్ డిస్ప్లేని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. ఎవరికి సంబంధించిన మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో కన్సర్న్ స్టూడెంట్ పేరు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి 7 సబ్జెక్టులు కూడా డిస్ప్లే అవుతాయి. సేమ్ యాజ్ యూజువల్గానే అటెండ్ అయితేనేమో S సెలెక్ట్ చేసుకుంటాము. రిటర్న్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. అకాడమిక్ స్టాండర్డ్ 1, స్టాండర్డ్ 2 ఇక్కడ ఉన్నటువంటి అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ సెలెక్ట్ చేసి వాటిలో మార్క్స్ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మనకి ఇందాలాగానే అలర్ట్ మెసేజ్ సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్ అయితేనేమో మనకి అసైన్ చేయబడినటువంటి క్లాస్ టీచర్గా ఉన్నటువంటి క్లాస్ టీచర్ అయితేనేమో మనకి అసైన్ చేయబడినటువంటి క్లాస్ టీచర్గా ఉన్నటువంటి క్లాసులో ఉన్నటువంటి 7 సబ్జెక్టులు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే సబ్జెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటే మనం హ్యాండిల్ చేస్తున్న సబ్జెక్ట్కి మనం వెళ్ళే క్లాసులకు సంబంధించి ఆ ఒక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ మనం ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా
స్కూల్ అటెండెన్స్ యాప్లోను అట్లాగే సిఎస్సి సైట్లో కూడా మనకి S7 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఈ విధంగా మార్క్స్ని మనం ఎంటర్ చేయొచ్చు.